దేవుని స్తోత్రములు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతిద్దాం. 71 కీర్తన 18వ వచనములో, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పినట్లు తల నెరసి వృద్ధుడై ఉండే వరకు నన్ను విడవకము. దావీదు ఇక్కడ మనం చూస్తే, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచేయనట్లు తల నెరిసి వృద్ధుడైన వరకు నన్ను విడవకము. ఇక్కడ తల నెరిసి వృద్ధుడైనంత వరకు కూడా నన్ను విడిచిపెట్టదయ్యా. దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఈయన. తల నెరిసిపోయేంత వరకు కూడా, వృద్ధాత్మ వచ్చేంత వరకు కూడా నన్ను విడిచిపెట్టద్దు. ఎందుకోసమో, దేవా వచ్చే తరం వారికి నీ యొక్క బాహుబలాన్ని గురించి నేను చెప్పాలి, పుట్టబో వారందరికీ నీ శౌర్యాన్ని గురించి నేను చెప్పాలి. కాబట్టి నన్ను తల నెరిసేంత వరకు నన్ను విడిచిపెట్టద్దు. ఎంత ఆసక్తి ఉందో చూడండి. నీ దేవుని గురించి, ఆయన శౌర్యాన్ని గురించి, ఆయన బలాన్ని గురించి, ఆయన కార్యాల గురించి మరి వచ్చే తరాన్ని నేను చెప్పాలి, అలాగే పుట్టబోయే వారికి నేను చెప్పాలి. అంటే తల నెరిసేంత వరకు కూడా నేను బ్రతకాలి. అప్పటి వరకు నేను దేవుని పని చేయాలి. అప్పటి వరకు నన్ను విడిచిపెట్టద్దు. ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని ఆయన వదిలిపెట్టేవాడు కాదు. అందుకే 91 కీర్తనలో 9వ వచనంలో, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. వృద్ధాప్యం వచ్చినప్పుడు, బలం క్షీణించేటప్పుడు నన్ను విడిచిపెట్టవాకు. అంటే వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష, దేవుడు ఇచ్చిన ఆరోగ్యము, దేవుడి యొక్క పిలిచేంత వరకు కూడా, వృద్ధాప్యం వరకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆవిష్కారం అంతా కూడా బ్రతుకున్నప్పుడు దేవుడు తోడుగా ఉండాలని, దేవుని సహాయం కావాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, దేనికోసం అంటే ఆయన శౌర్యాన్ని గురించి నేను ప్రకటించాలి, పుట్టబోయే వారికి ఆయన గురించి నేను చెప్పాలి. తల నరిసిపోయేంత వరకు కూడా దేవుని కొరకు నేను జీవించాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో 4వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకున్నవాడు నేనే, నిన్ను ఎత్తుకున్నవాడును రక్షించువాడు నేనే. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే. దేవుడు ముదిమి వచ్చేంత వరకు, వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుడు మనల్ని ఎత్తుపట్టుకుంటాడంట. నేను తల వెంట్రుకలు నెరే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనన్ను. తల వెంట్రుకలు కూడా నరిసేంత వరకు కూడా దేవుడు మనల్ని ఎత్తుపట్టుకుంటాడు. దేవుడు ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. అందుకనే భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా వృద్ధాప్యంలో నన్ను విడిచిపెట్టవాకు, నా బలము క్షీణించిపోయేటప్పుడు నన్ను విడిచిపెట్టవాకు. నీ శౌర్యాన్ని గురించి నేను ప్రకటించాలి, పుట్టబోయే వారికి నీ గురించి నేను చెప్పాలి. ఎంత ఆసక్తి ఉందో చూడండి దేవుని గురించి చెప్పడానికి. దేవుని గురించి, ఆయన యొక్క శౌర్యాన్ని, ఆయన యొక్క రక్షణ గురించి. మరి నీలో ఎంత ఆశ ఉందా, ప్రభు కొరకు నేను జీవించాలి, నా జీవితకాలం అంతా కూడా, నేను వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుడు నాకు తోడుగా ఉండాలి, ఆ బలం ఇవ్వాలి, ఆ శక్తి ఇవ్వాలి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. అలాంటి యొక్క దేవుని కొరకు జీవించేవారిని, ఇతరులకి స్వార్థను అందించేవారిని, ఇతరులకి యేసు దేవుని గురించి చెప్పేటువంటి వారు, ఆయన బలాన్ని, ఆయన శౌర్యాన్ని ఆయన ప్రకటిస్తున్నప్పుడు, ఆయన ఘనపరుస్తున్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన వృద్ధాప్యం వరకు కూడా విడిచిపెట్టాడు. ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే. ముదిమి అంటే మరి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా నేను ఎత్తుకుంటాను. నేనే తల
వెంట్రుకలు నెరుగు వరకు నిన్ను ఎత్తుకునేవాడిని, అంటే తల వెంట్రుకలన్నీ కూడా నడిచిపోయాడు. వృద్ధాప్యం వరకు కూడా ప్రభువు నేను విడిచిపెట్టనని దేవుడు వాగ్దానం చేస్తాను. నిన్ను ఎత్తుకొని నేను రక్షిస్తాను, నేను నేను నీకు తోడుగా ఉంటాను. మరి దావీదు గురించి కూడా మనం చదువుకుంటే, మరి మొదటి దినవృత్తాంతాలు 29-28 వచనాలు చూస్తే, మరి అతడు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఐశ్వర్యము ప్రభావములు కలిగి మంచి ముదిమలో మరణించాడంట. దావీదు యొక్క జీవితం కూడా మనం చూస్తే, మరి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా మరి ఐశ్వర్యము ప్రభావములు కలిగి మంచి ముదిలో అతడు మరణించినాడు. దేవుడు ఎంత ఆశను ఆరోగ్యం ఇచ్చాడంటే, చివరి వరకు కూడా వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వృద్ధాప్యంలో మంచి ఐశ్వర్యము ప్రభావం కలిగి మంచి ముదిములో ప్రభువు తన సన్నిధి తీసుకుని వెళ్ళినాడు. దావీదు దేవుని ఎంతో స్తుతించేవాడు. నన్ను విడిచిపెట్టదు నాయన, నా వృద్ధాప్యం వరకు విడిచిపెట్టవాకు, నీ శౌర్యం గురించి నేను ప్రకటించాలి, నేను పుట్టబోయే వరకు చెప్పాలి లేదు. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, మరి ఇతరులకు దేవుని గురించి చెప్తున్నావా? ప్రభు యొక్క ప్రేమను పంచుతున్నావా? అనేక మంది నశించిపోతున్నటువంటి వారు మన చుట్టూ ఎంతోమంది దేవుని ఎరగినటువంటి వారు ఉన్నారు. అటువంటి వారికి దేవుని వాక్యాన్ని తెలియపరిచి, దేవుని ప్రేమను తెలియపరిచి, దేవుని సత్యాన్ని తెలియపరిచి వారి మారు మనసులకు రక్షణలో నడిపిస్తే వారి జీవితాలు బాగుపడి రక్షించబడతారు, నిత్య జీవితం పొందుతారు. మరి ఇక్కడ చూస్తే వృద్ధాప్యం వరకు నన్ను విడిచిపెట్టదు. ఎందుకంటున్నాడంటే, నీ శౌర్యాన్ని నేను ప్రకటించాలి, రాబోయే తరానికి పుట్టబోయే వరకు నేను తెలియపరచాలి. కాబట్టి తల నెరిచేంత వరకు నన్ను విడిచిపెట్టద్దు. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. అలా అటువంటి యొక్క విశ్వాసం నీలో ఉంటే ప్రభు నీ చెయ్యి విడిచిపెట్టాయన, మరియు బలం తగ్గిపోతున్నప్పుడు విడిచిపెట్టాయన, వృద్ధాప్యం వచ్చినప్పుడు విడిచిపెట్టాయన. ఆ విధంగా దావీదుని మంచి ముదిమిలో తీసుకున్నాడు. వృద్ధాప్యంలో దేవుడు తోడుగా ఉండే ఐశ్వర్యమో ప్రభావం కలిగినటువంటి వాడిగా, ఐశ్వర్యం ప్రభావం కలిగి మంచి యొక్క ముదిమిలో దేవుడు అతని యొక్క దేవుని రాజ్యంలోకి వెళ్ళినాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మనము మన వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా మనం చేయి విడిచిపెట్టడం. ఆయన మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. అయితే మనం ఇతరులకి దేవుని గురించి ప్రకటించేవారుగా, ఆయన ప్రేమను మరి ఆయన చూపించేవారుగా మనం ఉన్నట్లయితే అనేక మంది ప్రభు వైపు తిరుగుతారు. కాబట్టి అటువంటి హృదయవాంఛను మనం కలిగి ఉందాం. అనేకులు ప్రభు వైపు తిప్పుదాం. అనేక మంది ప్రభు మార్గంలో నడుస్తారు, నీతి మార్గంలో పరిశుద్ధత పవిత్రత కలిగి ఉంటారు. దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవించే వారు ఉన్నట్టు కృప దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈ వాక్యాన్ని వింటున్నాం. మా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముదిమి వచ్చేంత వరకు కూడా ఎత్తి పట్టుకుంటాను సెలవిచ్చావు, తల నరిచేంత వరకు కూడా విడిచిపెట్టాను సెలవిచ్చినావు నాయన. ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. దావీదుని విడిచిపెట్టలేదు చివరి వరకు. ప్రభు నాయన, నిన్ను ప్రకటించటకు, నేను స్తుతించటకు సహాయం చేయండి. మా సహోదరి సహోదరులందరినీ దర్శించండి, దీవించే వరకు ఉన్న సమస్యలు, శోధనలు, చింతలు అన్ని తొలగించి శాంతి, సమాధానం, దీవెన, ఆశీర్వాదాలతో నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.